ఈ రోజున ఎందుకు ఫార్మసీ ఒక మంచి విధంగా భావిస్తున్నాం. ఎందుకనంటే శ్రీ చంద్రశేఖర్ సరస్వతి విశ్వవిద్యాలయం కంచికామకోటి పీఠం వారు ఉమెన్స్ కాలేజీ, ఉమెన్స్ డీమ్డ్ యూనివర్సిటీ అక్కడ అడ్మిషన్స్ కోసం చెప్పి ఈ రోజున మా ఫార్మసీ కాలేజీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమని చెప్పి స్వామీజీ యొక్క ఆదేశం మేరకు ఆదేశాన్ని పాటిస్తూ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఇది భవిష్యత్ తరాలు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో సాంప్రదాయమైనటువంటి ఆలోచన పరంపరతోటి వాళ్లకు ఇంజనీరింగ్ కానీ BA-MS కానీ అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ BA, BCom, BSc, లా ఈ సబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు నిష్ణాతులు చేసి సమాజంలో వాళ్ళని ఒక స్థాయి తీసుకెళ్లే పరిస్థితి ఈ రోజున స్వామీజీ చేస్తున్నటువంటి ఏ డీమ్డ్ యూనివర్సిటీ ద్వారా పిల్లలకు ఒక రకమైనటువంటి మనోధైర్యం అట్టానే వాళ్ళ కాళ్ళ నిలబడేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారో ఇది చాలా ఆహ్వానించదగినటువంటిది. రేపు సాయంకాలం ఆ ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ గుళ్లపల్లి శ్రీనివాస్ గారు అట్లనే వెంకటరమణ గారు డీన్ వారు మా కాలేజీకి వచ్చి ఇక్కడ పిల్లలకి అంటే స్పాట్ కౌన్సిలింగ్ ఇక్కడ చేస్తారు, అడ్మిషన్స్ అక్కడ చేసుకుంటారు. మేము అడిగేది ఏంటంటే గుంటూరు పట్టణము చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలు ఏవైతేనో ఆడపిల్లలు వాళ్ళు సాంప్రదాయంగా చదువుకుంటూ మంచి ఉన్నతి ఉద్యోగాలకు వెళ్ళాలనేటువంటి ఒక భావన కనుక అందరికీ తోస్తే దాంతోపాటు ఈరోజు మోడర్న్ టెక్నాలజీ, మోడర్న్ సైన్స్ ఏదైతే దాన్ని కూడా వాళ్ళు నేర్పిస్తున్నారు. కాబట్టి దీనికి మా అభిప్రాయం ఏంటంటే గుంటూరు పట్టణమే కాకుండా చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని ప్రాంతాలు, గుంటూరు జిల్లాలో అన్ని ప్రాంతాలు, గుంటూరు జిల్లా పాత గుంటూరు జిల్లా అని చెప్తున్నాను, అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా దీనికి రావాలని చెప్పి రేపు సాయంకాలం 5 నుంచి 8 దాకా హిందూ కాలేజ్ ఫార్మసీలోనే వాళ్ళ స్పాట్ ఇంటర్వ్యూస్, అడ్మిషన్స్ ఉంటాయి. కాబట్టి ఆడపిల్లలు ఎవరైతే ఉత్సుకత ఉండి మేము బాగా చదువుకునే మనస్థితికి వెళ్ళాలనేటువంటి భావన ఉన్నారు వాళ్ళు తప్పకుండా దీన్ని యూటిలైజ్ చేసుకొని కోరుతున్నాం మేము. దీంతోపాటు ఏంటంటే ఫస్ట్ టైం BA-MS ఆయుర్వేదిక్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. ఆల్టర్నేటివ్ మెడిసిన్ కింద ఈ రోజున భారతదేశం మొత్తంలో కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్